బీహార్ రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ స్థానంలో ఇప్పుడు కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టబోతోంది. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న వ్యక్తి సామ్రాట్ చౌదరి. సామాన్య కార్యకర్తగా కాకుండా బలమైన రాజకీయ కుటుంబంలో పుట్టి 3 ప్రధాన పార్టీలో పనిచేసి ఇప్పుడు సీఎం కుర్చీ దాకా వచ్చిన ఈ ప్రయాణం నిజంగా ఆసక్తికరం. రబ్రీదేవి కేబినెట్ లో మంత్రిగా మొదలైన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు సీఎం పీఠం దాకా ఎలా చేరింది? ఈ మార్గంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? బీజేపీకి ఆయన ఎందుకు ట్రంప్ కార్డ్? ఇప్పుడు చూద్దాం. బీహార్ రాజకీయాలంటే అది కేవలం పార్టీలు నేతల మధ్య పోటీ మాత్రమే కాదు. అది కుల సమీకరణలు, సామాజిక శక్తుల మధ్య జరిగే ఒక పెద్ద సమరం. ఇలాంటి రాష్ట్రంలో ఒక నాయకుడు ఎదగాలంటే కేవలం రాజకీయ నైపుణ్యం సరిపోదు. సామాజిక బలం, కుటుంబ నేపథ్యం మరియు సమయస్ఫూర్తి అనే 3 అంశాలు కీలకం. ఈ 3 అంశాలు కలిసిన నాయకుడే సామ్రాట్ చౌదరి. రాజకీయంగా బలమైన కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి శకుని చౌదరి బీహార్లో దిగ్గజ నేతగా పేరు సంపాదించారు. తారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం ఆయన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు ఆయన తల్లి పార్వతీదేవి కూడా శాసనసభ్యురాలిగా పనిచేశారు. ఇలా రాజకీయాల కుటుంబ వారసత్వంగా వచ్చిన నేపథ్యంలో సామ్రాట్ చౌదరి రాజకీయాల్లోకి రావటం సహజమే. అయితే వారి వారసత్వం ఒకటే సరిపోదు. రాజకీయాల్లో నిలబడాలంటే స్వంత గుర్తింపు అవసరం. అదే సామ్రాట్ చౌదరి ప్రత్యేకత. ఆయన ప్రయాణం ఒకే పార్టీకి పరిమితం కాలేదు. బీహార్లోని ప్రధాన పార్టీలన్నిటిలోనూ పనిచేసి ప్రతి దశలో అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. 1999లో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని రాష్ట్రీయ జనతాదళ్తో ప్రారంభించారు. అప్పట్లో బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం ఉన్న కాలం. 2000 సంవత్సరంలో పర్భట్టా నుంచి ఎమ్మెల్యే గెలిచి రబ్రీదేవి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇది ఆయనకు మొదటి పెద్ద అవకాశంగా మారింది. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం మరో మలుపు తిరిగింది. 2014లో జనతాదళ్లో చేరి నితీష్ కుమార్ నాయకత్వంలో పనిచేశారు. ఈ దశలో కూడా ఆయనకు మంత్రి పదవి దక్కింది. అంటే ఏ పార్టీలో ఉన్నా తన స్థానం సంపాదించుకోవడంలో ఆయనకు ఉన్న సామర్థ్యం స్పష్టమవుతోంది. కానీ అసలు టర్నింగ్ పాయింట్ 2017లో వచ్చింది. అది ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిన సమయం. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ గ్రాఫ్ ఒకసారిగా పైకి ఎగబాకింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. చివరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు సీఎం పీఠం దాకా చేరుకున్నారు. ఇక్కడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ ఎందుకు సామ్రాట్ చౌదరిని ఎంపిక చేసింది? జవాబు స్పష్టం: ఓబీసీ సమీకరణాలు. బీహార్ రాజకీయాల్లో వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకు చాలా కీలకం. ఈ వర్గాల్లో బలమైన నాయకుడిగా సామ్రాట్ చౌదరి గుర్తింపు పొందారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి పెద్ద ఆస్తి. ఆ ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రాన్ని నడిపించాలంటే అలాంటి సామాజిక బలం అవసరం. అదే సామ్రాట్ చౌదరిలో కనిపించింది. అయితే ఆయన ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. వివాదాలు కూడా వెంటాడాయి. ఎన్నికల అఫిడవిట్లో వయస్సుల విషయంలో తేడాలు ఉన్నాయనే ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అంతేకాదు 1995 నాటి ఒక హత్య కేసులో ఆయన పేరు కూడా వినిపించడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. కానీ ఈ వివాదాలన్నిటినీ దాటుకొని ఆయన ముందుకు సాగటం ఆయన రాజకీయ స్థైర్యాన్ని చూపిస్తుంది. విమర్శలు వచ్చినప్పుడల్లా వాటిని తిప్పికొడుతూ తన పని ద్వారా సమాధానం ఇవ్వటం ఆయన స్టైల్. ఇక బీహార్ రాజకీయాల ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇది కేవలం ఒక దశలో ఉంది. ఒకవైపు జాతీయ పార్టీ అయిన బీజేపీ, మరోవైపు ప్రాంతీయ శక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన తొలి ముఖ్యమంత్రిని నియమించడం అసాధారణ విషయమనే చెప్పాలి. ఇది విజయవంతమైతే బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది.
లేకపోతే మళ్ళీ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతుంది. ఇక్కడ మరొక ముఖ్య అంశం ఏమిటంటే నాయకత్వ శైలి. నితీష్ కుమార్ అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన పాలనలో స్థిరత్వం ఉండేది. ఇప్పుడు ఆయన స్థానంలో వస్తున్న సామ్రాట్ చౌదరి అదే స్థాయిలో పాలనను కొనసాగించగలరా, లేక కొత్త విధానాలతో ముందుకు వెళతారా? ఇది కూడా చూడాల్సిన అంశం. మొత్తానికి ఒక రాజకీయ వారసుడిగా ప్రారంభమైన ప్రయాణం 3 పార్టీల అనుభవంతో పరిపక్వత సాధించి ఇప్పుడు సీఎం పీఠం దాకా చేరుకుంది. ఇదే సామ్రాట్ చౌదరి ప్రస్థానం. ఇక ముందు అసలు పరీక్ష ప్రారంభం. అధికారాన్ని అందుకోవడం ఒక్కటే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. బీజేపీకి ఇది ఒక పెద్ద రాజకీయ ప్రయోగం. సామ్రాట్ చౌదరికి ఇది జీవితంలోనే అతి పెద్ద ఛాలెంజ్. బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఈ కొత్త నాయకత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్తుంది అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.